కృష్ణా జిల్లా సత్రపాలెంలో రాజకీయ రచ్చ నడుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విమర్శించారని వైసీపీ కార్యకర్తపై జనసేన శ్రేణులు దాడి చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇరు వర్గాలపైన పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా తాళ్లపాలెం పంచాయతీ సత్రపాలెంలో రాజకీయ దుమారం రేగింది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ ను విమర్శించారంటూ వైసీపీ కార్యకర్తపై దాడి చేశారు జనసేన శ్రేణులు. మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించారు. ఎవరైనా తమ నాయకుడి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు జనసేన కార్యకర్తలు. స్థాయి దాటి విమర్శిస్తే ఎంత దూరమైనా వెళ్తామంటున్నారు. పవన్ పై విమర్శల వెనుక మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారని మండిపడుతున్నారు. రాజకీయ విమర్శలు చేస్తే ఎవరో మాట్లాడు, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో అనేక రకాలుగా మీరు విమర్శిస్తూ ఉంటే కార్యకర్తలకు ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయి. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తే ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని మూడో కాలం మీద లేచి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా మా పేరు నాని గారు మీరు ఇష్టానుసారం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైసీపీ కార్యకర్తపై దాడిని ఖండించారు పేర్ని నాని. ఒకటిని చేసి దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పవన్ ను విమర్శిస్తున్నారని, వెళ్లి వాళ్ళందరినీ కొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగా ఎక్కువ సమూహం ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి చాలా మంది ఉన్నారు. ఆ కులాల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారుగా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎందుకు తనలేకపోతున్నారు? మీ రౌడీజం కేవలం ఒక రజక కుటుంబం మీద, ఒంటరిగా బతికే రజక కుటుంబం మీద ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇల్లు ధ్వంసం చేసి అతన్ని కొట్టి మీ రౌడీజం చూపిస్తున్నారు కదా. సత్రపాలెం ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేశారు. 331-4, 324-4, 351-2, RW35, BNS 32 సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అలాగే జనసేన కార్యకర్తలు ఇచ్చిన కంప్లైంట్ తో పవన్ ను విమర్శించిన వ్యక్తిపైన, అలాగే పలు యూట్యూబ్ ఛానల్స్ పై కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, తాళ్లపాలెం గ్రామ పంచాయతీ సత్రంపాలెంకి చెందినటువంటి ఆర్ఎంపీ వైద్యుడు వైసీపీ కార్యకర్త పైన జనసేన నేతలు చేసినటువంటి దాడి ఇప్పుడు మచిలీపట్నంలో కలకలం సృష్టిస్తుంది. ఇక ఇరు వర్గాలు ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఇద్దరి పైన సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గనక 2 రోజుల క్రితం ఈ యొక్క ఆర్ఎంపీ వైద్యుడు ఎవరైతే ఉన్నాడో అతను యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి వైజాగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ హయాంలో వాళ్ళేం చేశారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చేసింది ఏంటి, ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి అనే దానికి సంబంధించి మాట్లాడుతూనే అసభ్యకరంగా డిప్యూటీ సీఎంని కించపరిచేలాగా మాట్లాడారు అని చెప్పి కూడా ఈ యొక్క దాడి చేయడం జరిగింది. నిన్న రాత్రి అతని ఇంటికెళ్ళి, ఆర్ఎంపీ ఇంటికెళ్ళి జనసేన నేతలంతా కూడా అతనితో పాటు అతని ఇంటిని అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అతనికి సంబంధించిన వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు అని చెప్పి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతూ ఉంది. దాంతో వైసీపీ వర్సెస్ జనసేన వారుగా మచిలీపట్నంలో ఇష్యూ మారిపోయింది. ఇక రంగంలోకి దిగినటువంటి పేర్ని నాని సైతం వారిని పరామర్శించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. జనసేన నేతలు కొంతమంది గూండాలుగా మరి రౌడీయిజం చేస్తున్నారు, ఖచ్చితంగా రౌడీయిజం చేస్తున్నటువంటి జనసేన నేతల్ని కట్టడి చేయాలి అని చెప్పి కూడా ఒక పేర్ని నాని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్నే పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అధికారంలో ఉన్నామని చెప్పి చెలరేగిపోతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క దాడులను మేము ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారు, ఆరోపిస్తున్నారు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క మనం చూసుకుంటే కనుక వైజాగ్లో మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి పెద్ద ఇష్యూ నడిచింది. సోషల్ మీడియాలో అటు వైసీపీ వర్సెస్ జనసేన కూటమి ఇలా రకరకాలుగా ట్రోలింగ్స్ కూడా నడిచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందులో అనేక అంశాలపైన ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా ఇప్పటి వరకు చర్చలు వారు జరిగింది తప్ప నేరుగా జరగడం ఇదే మొదటిసారి. అయితే సుగాలి ప్రీతి కేసు విషయం పైన వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంటే జనసేన దీన్ని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా వైసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనా కూడా ఈ దాడికి సంబంధించి మొత్తం ఒకవైపు బాధితుడిగా ఉన్నటువంటి అతను నాపైన దాడి చేశారని, మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కించపరిచేలాగా మాట్లాడారని చెప్పి ఇరు వర్గాలు ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది.